హలో, వెల్కమ్ బ్యాక్ టు లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్. సో కన్నీ నేను యాక్చువల్గా అపోలో హాస్పిటల్ వెళ్తున్నాను. షోల్డర్ పెయిన్ ఉండే కదా, దాన్ని యాక్చువల్గా ఫిజియోథెరపీ చేపిస్తున్నాను. ఇక ఎక్కడ సెట్ కాక లాస్ట్కి అపోలో దగ్గర చూపిస్తే ఫిజియోతో క్లియర్ అవుతుంది అన్నారు. సో వీక్లీ వన్స్ అక్కడ సెషన్ ఉంటుంది. వీక్లీ వన్స్ వాళ్ళు చూపించింది మళ్ళీ మనం ఇంటి దగ్గర సో చేపియాలి. యాక్చువల్లీ ఇంటి దగ్గర ఫిజియోని పెట్టి చేయించాలి, కానీ ఇక మా వైఫ్ కానీ కన్నీగాడు హెల్ప్ చేస్తున్నాడు. సో అది ఇవాళ సెకండ్ సెషన్కి అయితే వెళ్తున్నాము. సో చాలా రోజులు అయిందిగా వీడియో తీద్దామని స్టార్ట్ చేసాం. దాని తర్వాత కన్నీకి కొద్దిగా అలా హెయిర్ స్టైలింగ్ చేయించాలి. చూద్దాం గచ్చిపోలి కానీ ఎక్కడన్నా మిర్రర్స్కి తీసుకెళ్ళి ఒకసారి చూపిద్దామని. తర్వాత మళ్ళీ స్వీటుని ఇవాళ హాస్టల్ నుంచి కూడా పిక్ చేసుకోవాలి. సో ఇది టోటల్ ఆఫ్టర్నూన్ నుంచి ప్రోగ్రాము. లెట్స్ సీ. సో అపోలోకి అయితే రీచ్ అయిపోయాం. వచ్చేసి అపోలోలో సపరేట్ దీనికి ఫిజియోథెరపీ కోసం సపరేట్ సెక్షన్ ఉంటుంది. బిల్డింగ్ చూపిరా, నన్నే చూపిస్తాను. సో ఈ టోటల్ బిల్డింగ్ వచ్చేసి మొత్తం ఓన్లీ ఫిజియోథెరపీ సంబంధించింది. సో మన డాక్టర్ అయితే ఇంకొక సెషన్లో ఉన్నారు. సో వెయిట్ చేయమని ఒక 15-20 మినిట్స్ కార్లో అయితే మంచి స్లీప్ అయితే పడ్డది. సో వెయిటింగ్ ఫర్ అవర్ డాక్టర్. ఫిజియో సెషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇది బయట కెఫ్టేరియా. ఇది జిమ్. ఇక్కడ వీళ్ళకి ఫుట్బాల్ కోర్ట్ కూడా ఉంది. సో ఈ ఫిజియో సెషన్ బ్యాక్ సైడ్ ఇది చూసారు ఎంత పెద్ద ఉంది ఫుట్బాల్. నాకు తెలిసి డాక్టర్లు వాళ్ళు ఆడుకోవడానికి అనుకుంది. సో దీనిపైన జిమ్ ఉంది, పక్కనే కెఫ్టేరియా ఉంది. సో ఇప్పుడు మనం 1500 పేమెంట్ చేయాలి పర్ సెషన్, 1500. సో అది చేసుకొని వీల్ గో టు హాస్టల్. స్వీట్ది కూడా ఎగ్జామ్ అయిపోయింది. వీల్ గో అండ్ పిక్ హాస్టల్ దగ్గరికి రీచ్ అయిపోయాం. క్లైమేట్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. వర్షం పడేలాగా ఉంది కానీ పడుతుందంట కన్ఫర్మ్. చూద్దాం. సో వెల్కమ్ బ్యాక్. వచ్చేసింది హాస్టల్ నుంచి ఒక 2 days రిలాక్స్. మళ్ళీ మండే ఎగ్జామ్ ఉంది కదా. సో ఇప్పుడు మనం వచ్చేసి నిలోఫర్ కేఫ్కి వెళ్తున్నాం. అది ఓపెన్ అయిన దగ్గరికి నుంచి అసలు వెళ్ళలేదు. ద బిగ్గెస్ట్ టీ స్టాల్ ఇన్ ఇండియా అనొచ్చా లేదా వరల్డే, ఎందుకంటే అంత పెద్ద టీ స్టాల్ అయితే ఎవరు కట్టలేదు. 5 star లెవెల్లో 5 floors 4 floors ఉంటుంది ఓన్లీ చాయ్ కోసం. సో అది వెళ్ళి ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేద్దాం. దాని తర్వాత కన్నిగడి కటింగ్ ఎక్కడ చేయించాలనేది విల్ డిసైడ్ ఫ్రమ్ దేర్. అమ్మ అటు చూడరా, చాయ్ కోసం ఎంత పెద్దది కట్టాడు. న్యూస్లో వచ్చి ఉంటుంది. సిన్స్ 1978. దీనికి ఆపోజిట్లో ఏముందిరా, సైడ్ అంతా ఐక్యా. యాక్చువల్లీ ఐక్యాకి వెళ్దామా, ఓపిక ఉందా? లేకపోతే वैलेट पार्किंग का वैलेट पार्किंग है. पार्किंग नहीं है सर, पार्किंग नहीं है, वैलेट पार्किंग है. अंदर है सर, किधर अंदर इच्छर. ठीक है పెట్టేస్తాం. పెట్టేసి పార్కింగ్. వాలెట్ పార్కింగ్ వల్ల ఒక 30-40 మెంబర్స్ ఉన్నారు బయట.
పైన అది వేసుకొని చూడీ దగ్గర పోయినా ఎందుకు కొట్టుకుంటున్నారు ఇప్పుడే? మిస్ అవుతుంది డాడీ అందరం మనం విచిత్రంగా చూస్తున్నాం. చూడండి, విచిత్రంగా చూసి ఎప్పుడు చూడలేదు. సో ఇది బయట, ఇదేంటిదిరా ఇక్కడ బయట ఆర్డర్ చేసుకోవడానికా? కాఫీ డైరెక్ట్ బయటకు వచ్చేస్తారు. ఎందుకు చైర్లో కూర్చుంది? ఏది బయటికి రాదు? ఆర్డర్ చేస్తే బయటకు వస్తా అనుకుంటారు కాఫీ. అమ్మ, వీక్ డేలో కూడా చూడండి ఎంత ఫుల్గా ఉంది క్రౌడ్. బ్లాక్ కాఫీ ఉందా చూడండి. సలాడ్ చూడు, జస్ట్ వెజిటబుల్స్ కూడా ఉన్నాయి. జస్ట్ వెజిటబుల్స్ 260. ఎందుకు? హాయ్, క్యాజువల్ డైనింగ్ పైన ఉందా? ఈ కప్ చూడరా పైన. చెప్పు, ఆర్డర్ మళ్ళీ చెప్పు. సరే సార్, సిగ్గుపడుతున్నాడు కెమెరాలో ఎందుకు. సరే తెచ్చేసి. ఇంత 100 మంది వచ్చి ఉంటారు కెమెరాలు పట్టుకొని, నువ్వు కెమెరాలో ఎందుకంటే వెళ్ళానమ్మా, సిగ్గుపడుతున్నాడులే పాపం. సో అది ఆర్డర్ అయితే చెప్పేసాము. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చాము కాబట్టి ఇక్కడ స్పెషల్ బన్ మస్కా ప్లస్ ఇంకోటి ఏంటి నిలోఫర్ టీ. సరే టేస్ట్ చేద్దాంలే మనం అని చెప్పేసా. సో ఇవాళ ఆల్మోస్ట్ 4 months తర్వాత ఫస్ట్ టైం టీ తాగుతున్నాను ప్లస్ బన్ మస్కా. సో స్వీట్ వచ్చేసి నిలోఫర్ కాఫీ, కన్నీబాబు వచ్చేసి ఏంటిదిరా అది మిల్క్ షేక్, బ్రౌనీ మిల్క్ షేక్ ప్లస్ 2 బన్ మస్కా చెప్పాము. చూద్దాం. ఒక్కొక్క కాఫీ, టీ వచ్చేసి 200, కాఫీ వచ్చేసి 210. బన్ మస్కా ఎంత నాని? నీదెంత? మిల్క్ షేక్ 400, 350. మరి బిల్డింగ్ కట్టిన డబ్బులన్నీ ఎవరు ఇస్తారు నాని? ఊరికే ఇస్తుంది. ఇక్కడ రెంట్ ఎంత? 40 lakhs దీని బిల్డింగ్ రెంట్. జస్ట్ 300. 40 lakhs రెంట్ ఎక్కడి నుంచి కడతాడు రా? మనం ఇస్తేనే కదా కట్టేది. సో ఇది 5 star చాయ్ షాప్. ఇంటీరియర్ కూడా చాలా బ్యూటిఫుల్గా చేశారు అసలు. ఎక్సలెంట్. ఎలా ఉంది ప్లేస్? ఈ ప్లేస్ ఎలా ఉంది చెప్పు. బాగుందా? మేము ముగ్గురమే కనిపిస్తున్నాం, మూడో మనిషి ఏడి అని అనుకుంటున్నారు. మూడో వ్యక్తి కనిపించట్లేదు, నాలుగోది కనిపించట్లేదు ఏందనుకున్నారా? తను వాళ్ళ సిస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంజాయ్ చేస్తుంది. కాగజ్నగర్ వెళ్ళింది. సో మేము ముగ్గురు కలిసి ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం. వాళ్ళ సిస్టర్స్ అందరు కలిసి ఒక దగ్గర ఉన్నారు. సో అందుకే మేము కూడా ముగ్గురం డేట్ మీద వచ్చేసాం. ఫ్యామిలీ డేట్ అన్నప్పుడు ఎంతమంది అయినా వెళ్తారా? వాడిని ఎందుకు అంత దగ్గరికి వెళ్ళి మరీ జూమ్ చేస్తున్నావు? బన్ మస్కా వచ్చింది చూడు. వావ్, మలై. వావ్. సో నేను టేస్ట్ చేస్తున్నాను, వాడు కూడా టేస్ట్ చేయాలి. సో ఆఫ్టర్ 4 months, వావ్ ఎంత సాఫ్ట్ ఉంది చూడరా బన్ను. ఎమ్మి లేదా? టీ వస్తే టీలో ముంచుకో.
విజ్జి ఎలా చేయాలి? విజ్జి ఇది మాత్రం మిస్ అయిపోతున్నాను. అది రెడ్ బటన్ అది. సో ఇది నిలోఫర్ ఫేమస్ కాఫీ కాదు సారీ టీ. నీ కాఫీ చెప్పి ఆర్డర్ కానీ టేస్ట్ చేస్తావు కొద్దిగా. उसका ढक्कन लगाओ फिर भी तो. सो एक्चुअली దీనిలో ये बन मस्क ये डिप करके पीते क्या? సో ఇది ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను నేను ఇట్లా ఈ రెండు కాంబినేషన్. ఇది ఇంకొకటి ఎందుకు వచ్చింది? నిజంగా అమ్ము టేస్ట్ చేయో. సో ఇప్పుడు టీ టేస్ట్ చేద్దాం. ఆహా అంటే చాలా రోజులు అయిపోయింది కదా, ఏం బాగుంది టేస్ట్. యాక్చువల్లీ వాళ్ళ ఫ్రైడే కానీ ఇప్పుడు ఆట్ టైం 4:30 ఈ టైంలోనే అసలు ప్లేస్ లేదు. కింద ఆల్రెడీ 100 మంది ఉన్నారు. మళ్ళీ బయట ఒకటి మనం టీ కోసం బయట ఆర్డర్ పెట్టుకోవడానికి ఒక 5 స్క్రీన్స్ ఉన్నాయి. మనం బయటే ఆర్డర్ పెట్టుకుంటే బయటకు వస్తే బయట నిల్చోవచ్చు. లోపల టేబుల్స్ కూడా టోటల్లీ ఫుల్ అయిపోయి ఉన్నాయి, ప్యాక్ అయిపోయినాయి. సో ఇవాళ ఈ పరిస్థితి అంటే సాటర్డే అండ్ సండే యూ కెన్ ఎక్స్పెక్ట్. సో 40 లక్షలు రెంట్ పెద్ద డీల్ కాదు, కట్టేయచ్చు. బిజినెస్ మ్యాటర్స్ నాట్ ద రెంట్. సో టీ అండ్ కాఫీ బన్ కంప్లీట్ చేసుకొని బయలుదేరాము. నెక్స్ట్ వచ్చేసి కటింగ్ మేక్ ఓవర్. కటింగ్ కాదు, వాడికి హెయిర్ అలాగే ఉండాలి కానీ కొద్దిగా డిఫరెంట్ టైప్లో మేక్ ఓవర్. సో ఇది ఎవరు పార్సల్ ఏమైనా తీసుకుంటారా? నా బిస్కెట్స్ ఇట్లా ఉన్నాయి ఇంట్లో. బన్ మస్కా బన్ కిదర బాగా మస్కా బన్ ఒక 2-3 పార్సల్ తీసేసు. తాతయ్యకును ప్రభాస్కు ఒకటి ఇక్కడ తీసేసు. అది పార్సల్ తీసుకొని బయలుదేరుతున్నాను. సో మిర్రర్స్కి అయితే వచ్చేసాం మనం, గచ్చిబౌలి మిర్రర్స్. సో వెళ్దాం పైకి వెళ్ళి వీడికి మేక్ ఓవర్ డిస్కస్ చేద్దాం. రారా బాబు. సో దిస్ ఈజ్ మిర్రర్స్. చూపిరా రే, చేయకముందు ఇలా, చేసిన తర్వాత ఇలా అనేది చూద్దాం. ఎవరు కట్ చేస్తున్నారు పిలుస్తా, నేను డిస్కస్ చేస్తాను. నో ప్రాబ్లం. ఏం చూపిస్తున్నావు? కన్నీ గుర్తుగా కన్నేడి దాని అదే తిప్పుకుంటుంది. అసలు కన్నే కనిపిస్తుంది. हेयर वॉश है। सो आपका नाम क्या है? दीपेन। सो दीपेन ఈజ్ డూయింగ్ యువర్ హెయిర్ స్టైల్. చలో, సో ఫస్ట్ వీడికి హెయిర్ వాష్ చేస్తున్నారు. దాని తర్వాత కట్ కాదు, దాన్ని కొద్దిగా సెట్ చేస్తారు. పడుకో ఇంకా లైట్. ఓకే. సార్ మీరు మారిపోయారు సార్, మీరు మారిపోయారు సార్. బాగుందిరా, నీ రెగ్యులర్ స్నానం చేసిన తర్వాత నీ రెగ్యులర్ కట్ మీరు బాగుంది. వాళ్ళు అట్లనే అంటారు, పిచ్చి పిచ్చి ఇక బంటి కూడా వచ్చేసాడు. వాడు యాక్చువల్గా ఇక్కడే గచ్చిపోల్ దగ్గర ఉంటాడు, కాల్ చేయగానే వచ్చాడు. సార్ మీరు మొత్తం మారిపోయారు సార్. వా, అరే గ్లో, ఈ లైట్ మెరిసిపోతున్నారా. పక్కనే లెన్స్ కార్డ్ ఉంటే వాడు ఐ టెస్ట్ చేయించమని చెప్పాడు. సో వాడు ఐ టెస్ట్కి పంపించాడు. వాడు ఏంటంటే మా అందరికీ ఉన్నాయి కదా స్పెట్స్, నాకు కూడా కావాలని చెప్పేసి వాడి కోరిక. వాడికి లేదురా బాబా టెస్ట్ చేయించి ఈ గ్యాప్లో నాకు కూడా ఒకటి చూసుకుంటున్నాను. కొత్త
టైప్ కాదు నాకు కావాల్సింది. ఒకసారి తీసుకో. ఈ సైడ్ ఫ్రేమ్ లా ఉండాలి. సైడ్ ఫ్రేమ్ ఫ్రామ్ లావుంది. ఇది కాదు కూలింగ్ ఇవ్వాలి ఇది. ఓకే, నాకు అర్థమైంది. రీడింగ్ ఇది గ్లాసెస్కి బాగుంది డాడీ. చూసుకో. తీసుకోవాలా? వద్దులే. సో కంప్లీటెడ్ టోటల్ వచ్చిన పనులన్నీ అయిపోయాయి. సో వీఆర్ గోయింగ్ బ్యాక్ టు హోమ్. సో అది చిన్న బ్లాగ్, ఒక ఈవినింగ్ అలా గడిచిపోయింది. సో బాయ్, సీ యూ ఆన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్ చెప్పండి. నోట్లో ఏం పెట్టుకున్నారా? చాక్లెటా? బాయ్. ఓకే బాయ్ బాయ్.